ప్రేమ అనేటువంటి ఒక మంచి మాటకు గ్రీకులో అనువదిస్తే 4 ఒక ప్రశస్తమైనటువంటి అంశాలకు గ్రీకు నుంచి ముడిపెట్టారు. వాటి నుంచి మీకు నేను వినిపించిన తర్వాత నేను ప్రసంగాంశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. సో దేవుని యొక్క వాక్యము ప్రేమ గురించి మనకెందుకు బోధిస్తుంది, ప్రేమ ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి వాక్యం ఏమని బోధిస్తుంది, దాని గురించి మనమేం అర్థం చేసుకోవాలి, అంటే మనం అనుకునేవన్నీ ఒకటేనా, ఇలాంటివి ఈరోజు మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, వాటిలో మనకి తర్జుమా చేస్తే గ్రీకులో నుంచి వాటిని ఆ మాటకి 4 పదాలను విడదీశారు గ్రీక్ నుండి. మనం చదివితే ఈరోస్ అనే పదం ఒక పదం పిలిచారు. ఈరోస్ లేక ఏరోస్, ఈ 2 పదాలను కూడా వాడతారు. ఆ మాటకి అర్థము ప్రియులారా, లైంగిక ఆకర్షణపై ఆధారపడి ఉండే ప్రేమ కావచ్చు అన్నాడు శాస్త్రవేత్త. ఈరోస్ లేక ఏరోస్ అనే రెండింటిని పిలుస్తారు. రెండవది ప్రియులారా, స్టోర్గే అనేటువంటి 2వ గ్రీక్ పదం నుంచి మనం చదువుతున్నాము. ఇది దాని అర్థము రక్త సంబంధముపై ఆధారపడి ఉండే మరి భావమైన ప్రేమ కావచ్చు. రక్త సంబంధంపై ఉండేటువంటి ప్రేమ, రక్త బంధువుల మీద ఉండేటువంటి ప్రేమ అయి ఉండొచ్చు. మూడవది ఫిలియా లేక ఫిలౌటియా, అనగా అర్థము పరస్పర గౌరవంపై ఆధారపడి మిక్కటమైన స్నేహపూరితమైన ప్రేమ అయి ఉండవచ్చు. ఫిలియా లేక ఫిలౌటియా. ప్రియులరా, 3rd one, 4వది అగాపే. ఇది చాలా శ్రేష్టమైనది. ఈ అగాపే అనేటువంటి ప్రేమ విలువైనది, మంచి అర్థంతో కూడినటువంటి ప్రేమ. మొదటిది ఈరోస్. ఈ ఈరోస్ అనేటువంటి ప్రేమ గురించి మనం చదువుతున్నాము. ఇది ఒక ఇద్దరి మధ్య ఉండేటువంటి బంధం, భార్యాభర్తల మధ్య కానీ లేక ప్రేమికుల మధ్య కానీ, ఒక స్త్రీ పురుషుల మధ్య కలిగేటువంటి ఒక బంధానికి గుర్తుగా ఈ పదం వాడబడింది. నిజంగా ప్రేమ అనేటువంటి దానికి మంచి నిర్వచనాలు బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా క్లారిటీగా బోధించింది. ఈరోజు ప్రేమ అనేటువంటి విషయాన్ని మనుషులు తమ స్వార్థానికి వాడుకున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రియులరా, ఈ ప్రేమ కేవలం ఈరోస్ అనేటువంటి ప్రేమ కేవలము ఇద్దరు మనుషుల మధ్య లైంగిక పరమైనటువంటి దానికి తావిచ్చేదిగా ఉంది. మనం చదువుతున్నాము, 2వ గుర్తు చేశాను, స్టోర్గే అనేటువంటి పదం. ఇది రక్త సంబంధికుల మధ్య లేక వారిపైన ఆధారపడినటువంటి ప్రేమ. ప్రియులరా, 3వది ఫిలౌటియా అని చెప్పాను. అది మిక్కటమైనటువంటి స్నేహపూరితమైనటువంటి ప్రేమ కావచ్చు. 4వది మనం చదువుతున్నాం అగాపే. దీని అర్థము ప్రభునందు ప్రియులరా, దేవుని ప్రేమ అని పిలుస్తారు. దానికంటే కూడా ఒక రచయిత మంచిగా రాశాడు, దేవుడు మనలను ప్రేమించాడు, అలాగనే మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఇది కూడా పరస్పర సంబంధమైనటువంటి ప్రేమకు నాంది పలికింది. ప్రియులరా, అంత మాత్రమే కాదు, ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాట మనం చదువుతున్నాం. నాటి క్రైస్తవ సంఘాలలో ఉండాలని మరి చెప్పే పదమే అగాపే ప్రేమ. ప్రియులరా, మనం చదువుతున్నాము, దీని గురించి ధ్యానం చేసుకున్నప్పుడు వాక్యలు మనం చదువుతున్నాము, ప్రేమించిన వారిని ప్రేమించటం, మరి మనకిష్టం లేని వ్యక్తులను కూడా ప్రేమించగలిగే శక్తే అగాపే ప్రేమ. సాధారణంగా పై 3 పదాలు కూడా దేనికొక దానికి లింకు కలిగి ఉన్నాయి. అయితే ఈ చివరిది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్ ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించను, ఇట్ ఈజ్ ఫస్ట్. సెకండ్ వన్ మనం చదువుతున్నాము, ప్రియులారా, మనము దేవుణ్ణి ప్రేమించున్నట్లుగా చేశాను. అంత మాత్రమే కాదు, ఈ రెండిటి పరమార్థం శత్రువును ప్రేమించమని చెప్పాను,
ఇదే అగాపే ప్రేమ. సో అవుట్లైన్స్గా నేను మీకు ఇవి గుర్తు చేశాను. వాక్యం మనకు బోధిస్తున్నట్లుగా ఈ నాలుగిటిలో నువ్వు ఏ ప్రేమలో ఉన్నావో తెలుసుకోవాలి. లోకంలో చాలామంది ప్రేమకు కొన్ని పేర్లు పెట్టారు. గుడ్డి ప్రేమని, పిచ్చి ప్రేమని చెప్పాలి, ఇంకా మోసపోయే ప్రేమని, మోసం చేసిన ప్రేమని, హత్తుకున్న ప్రేమని కవులు నానా రకాలుగా వర్ణించారు. సో దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నటువంటిది, ఆయన పిచ్చి ప్రేమను మనకు ఇవ్వలేదు, గుడ్డి ప్రేమను ఇవ్వలేదు. ఆయన తన హృదయ రక్తముల నుండి ఆయన మనల్ని ప్రేమించాడు. సే ఆమెన్ చెప్పండి దేవునికి ఆమెన్. వాక్యం మనం ధ్యానం చేసుకున్నట్లుగా ప్రభునందు ప్రియులరా, ఈ ప్రేమ దేవుని భక్తులు తమ తోటి వారి పట్ల చూపిన దానికి ఒక మంచి మార్గదర్శకాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నాటి సమాజంలో ప్రియులరా మనం చూస్తున్నాము, మనకి సమ్ రిలీజియన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి రిలీజియన్కి ఒక మత పుస్తకం ఉంది. ప్రతి రిలీజియన్కి కూడా ఒక మత పుస్తకం ఉంది. వారు ఆచరించే గ్రంథం ఉంది. ప్రియులరా, వారి వారి గ్రంథ ఆధారంగా వారు భక్తిని చేస్తుంటారు. కానీ వాక్యం చదువుతున్నట్లుగా ఇన్ని గ్రంథాలలో భక్తులు చెప్పినటువంటి వారిలో, నాస్తికులు చెప్పినటువంటి వారిలో, దేవుని నమ్మని వారు చెప్పినటువంటి వారిలో దేవుని బైబిల్ గ్రంథం మనకు ఒక చారిత్రకంగా నిలిచింది. వై? బికాస్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శత్రువుని ప్రేమించమని చెప్పినటువంటి ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఆమె ఏం చెప్తారా? శత్రువుని ప్రేమించమని ఏ గ్రంథము చెప్పలేదు. దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని చెప్పింది ఒక గ్రంథం. ప్రియులరా, 3-4 సార్లు చెప్పి కొట్టివేయమని చెప్పింది మరొక గ్రంథం. కానీ 7 మార్లు కాదు, 77 మార్లు వరకు ప్రేమించమని చెప్పింది దేవుని బైబిల్ గ్రంథం. ఆమె చెప్పండి. అందుకే ప్రపంచంలో ప్రియులరా దేవుని యొక్క వాక్యానికి అంత విలువ ఉంది. ప్రపంచ దేశాలలో ఎక్కువగా చదువుతున్న గ్రంథం, మనుషుల్ని దాన్ని ఏమంటారు, శత్రువులు సైతం మిత్రులుగా మార్చినటువంటి ఏకైక గ్రంథం. ప్రియులరా, దొంగలు సైతం మనుషులుగా మార్చినటువంటి ఏకైక గ్రంథం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం. మనం అందుకే ఈ మాటను చదువుతున్నాం. అగాపే ప్రేమ మనుషులను మరింతగా ప్రేమించింది. ఈ లోకములో ఉన్నటువంటి పిచ్చి ప్రేమల కన్నా దేవుని ప్రేమ శాశ్వతమైంది. అందుకే ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. అందుకే తండ్రి అయిన దేవుడు కూడా కుమారుడి విషయంలో తనను ప్రేమించి మన కొరకు ఆయనను ఆ లోకమునకు పంపించినట్లు మనం చదువుతున్నాం. ఈ ప్రేమ శ్రేష్టమైంది. మనిషి జీవితంలో ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి అలవాటు చేసుకోవాలి. ఇది లేని వ్యక్తులు, అగాపే ప్రేమ లేని వ్యక్తులు, వారు దేవుని బిడ్డలుగా అనిపించుకోరని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. ఇంతకుముందు మీకు గుర్తు చేశాను, 2 కొరింథీయులలో రాయబడి ఉంది. 13వ అధ్యాయం నుంచి మనం 3-4 వచ్చిన చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక లిస్టు రాయబడి ఉంది. చాలండి, ఒక లిస్టు రాయబడి ఉంది. ఆ లిస్టు మీరందరికీ తెలుసు. అయ్యా, దేవదూతలతో భాషలతో మాట్లాడినా ప్రేమ లేకపోతే నేనేమవుదును చెప్తాలి. గణగణలాడు కంచుతో సమానమని చెప్పాడు. అంటే వాటిని వర్ణించి మనం చదివితే వాటిలో ఉన్నటువంటి శ్రేష్టమైన భావాన్ని మనం వినాలి. అక్కడ రాసినటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే, డంబముగా నడుచుకునేవాడు దేవుని యొక్క వాక్యాన్ని సారముగా నడిచినవాడు కాదట. అనగా ప్రేమ లేనివాడు దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినటువంటి వ్యక్తి కాదంట. ప్రియులారా, మనం చదువుతున్నాము, ఈర్ష్య పడేవాడు దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచిన వ్యక్తి కాదు. నేను అందుకే అంటున్నాను, ఈ 4వ అంశం అగాపే ప్రేమ ఈ మిగతా వాటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ఒక ముఖ్య ఆధారము మనం చదువుతున్నాము. ఆ ఆధారమే దేవుని యొక్క వాక్యం. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి ఇటు భాగంలో ప్రియులారా, దైవ భక్తులైనటువంటి వారిలో నాకు నచ్చినటువంటి ఈ పదాన్ని మీకు చదివించి నేను ముందుకెళ్తాను. నాతో కలిసి ఇప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదవాలని తెలియజేస్తున్నా. రండి, ఆదికాండము 43వ అధ్యాయము. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి
త్వరపడి ఏడ్చుటకు చోటును వెదికి లోపలి లోపల గదిలోనికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతను ముఖము కడుక్కొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని భోజనము వడ్డించుడని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి ప్రియులారా. భక్తుడైన యోసేపును దేవుడు అమితముగా ప్రేమించాడు. యోసేపు కూడా దేవుణ్ణి అలాగనే ప్రేమించాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. యోసేపును దేవుడు ప్రేమించాడు, యోసేపు కూడా అంతే దేవుణ్ణి ప్రేమించాడు. వీరిద్దరి మధ్యనటువంటి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రియులారా ఇక్కడ మనం చూడాలి. యోసేపు ఎంతగా దేవుణ్ణి ప్రేమించాడో యోసేపు కూడా దేవుణ్ణి అంతగానే ప్రేమించాడు. నాకు ఒక అద్భుతమైనటువంటి మాట ఈ మాటలో చదవచ్చు. దేవుని ప్రేమ కంటే పోతీఫర్ భార్య యొక్క ప్రేమ యోసేపు దృష్టిలో చెప్పాలి చాలా చిన్నదట. భక్తుల జీవితాలు ధ్యానం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తుడైన మోషే కూడా ఈ మాట మనందరికీ తెలుసు. ఐగుప్తి అల్పకాల పాపభోగమును కంటిన్యూ చేయండి అన్నమాట. అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటే అది నాకు మేలాయను. వాట్ ఏ వండర్. ఐగుప్తి ధనమును మోషే పాపధనముగా పోల్చాడు. ఐగుప్తి ఐశ్వర్యము ప్రియులారా దేవుని దృష్టితో చూస్తే ప్రేమతో చూస్తే ఎన్నదగినది కాదని చెప్పాడు. ఐగుప్తి ధనము దేవుని ప్రజలతో శ్రమ కంటే మేలైందని చెప్పాడు. సో అవన్నీ కూడా భక్తుడైన మోషే వాటిని రిజెక్ట్ చేశాడు. కారణం మనం చదువుతున్నాము దేవుని యొక్క ప్రజలతో శ్రమే మేలు. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ మాటలో భక్తుడిని యోసేపు కూడా పోతీఫర్ భార్య యొక్క విధానాన్ని గుర్తు చేసుకుంటూ దేవునిని ప్రేమించినటువంటి వ్యక్తి పోతీఫర్ భార్య యొక్క తన శరీరము తన అందము తన అన్నిటికంటే దేవునితో సహవాసం మేలని ఏతించాడు. ఆమెను చెప్దాం అందరం కూడా. వాక్యాన్ని మనం చదువుతున్నాము ప్రియులారా. బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలకు గదిలోకి వెళ్ళి అక్కడ ఏడ్చినని రాయబడి ఉంది. చాలా అద్భుతమైన సందర్భం. యోసేపుకి తన ప్రేమ తన తమ్ముని మీద పొర్లుకొని వచ్చిందట. యోసేపుకు తన తమ్ముని మీద ప్రేమ ఎందుకు పొర్లుకొని వచ్చింది? అంతకుముందు లేదా? చరిత్ర మీరు చదివితే రమారమి 17 సంవత్సరాలప్పుడు యోసేపు మందన కాయడం ప్రారంభం చేశాడు. ఎన్ని సంవత్సరాలప్పుడు? 17 సంవత్సరాలప్పుడు. 17 సంవత్సరాలప్పుడు మందన కాయడం ప్రారంభించినటువంటి యోసేపు జీవితం మనం చదువుతున్నాము. మందన కాయకముపై యోసేపు జీవితంలో దేవుని ప్రసన్నత ఉంది. దర్శనములు చూసేవాడు, కలలుగనేవాడు, దేవునికి సాక్షిగా నిలిచేవాడు. యోసేపు యథార్థంగా తన తండ్రి దగ్గర అన్నల దగ్గర వచ్చి ఒప్పుకునేవాడు. తన తన్నలు తప్పు చేస్తున్నప్పుడు అవి తీసుకొచ్చి మర్యాదగా తన తండ్రికి అయినటువంటి యాకోబుకు చెప్పేవాడు. ఈ కారణము చేత యోసేపునకు 2-3 పేర్లు పెట్టారు. ఒకటి కలలు గనువాడని, 2 అబద్ధాలు చెప్పేవాడని, ఇతను కష్టపడడు మమ్మలను కష్టపడినివ్వడని, ఇతను తినడు మమ్మల్ని తిన్నివ్వడనేటువంటి 2-3 పేర్లు తన అన్నలే పెట్టేశారు. ప్రియులారా, మనం చదువుతున్నాము దేవుని యొక్క వాక్యంలో యోసేపును తీసుకువెళ్ళారు. యోసేపును తీసుకువెళ్ళి భయంకరమైనటువంటి గుంటలో వేశారు. గుంటలో నుండి వేయబడినటువంటి వ్యక్తి తిరిగి ఐగుప్తునకు అమ్మబడ్డాడు. అమ్మబడిన తర్వాత ఎన్నో చిత్రహింసలు అనుభవించాడు. ఎక్కడ? ఐగుప్తిలో కూడా చాలా చిత్రహింసలు, లెక్కనేనటువంటి ఏడుపులు, శోధనలు. ప్రియులారా, ఒక రకంగా చెప్పాలంటే యోసేపు జీవితం 17 సంవత్సరాలు రమారమి నుండి దరిదాపుగా 40 సంవత్సరాలు వరకు, దరిదాపు 50 సంవత్సరాల వరకు కూడా యోసేపు జీవితంలో సుఖం అనేది తెలియదు. మనం చదువుతున్నాము కన్నీరే, అవమానము, నిందలు, జైళ్ళు. ప్రియులారా, మనం చదువుతున్నాము సొంత వారి వ్యతిరేకించడం, వారిలో దేవుని ప్రేమ లేకపోవడం, శారీరకమైనటువంటి ఆలోచన చేత తనను కృంగదీయడం, ప్రియులారా గుంటలో పడవేయడం, శత్రువులకు అమ్మేయడం,
చేదరించుకోవడం, నెట్టివేయడం, ప్రియులారా మనం చదువుతున్నాం హేళన చేయడం, ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఒక రకంగా చెప్పాలి అంటే నాకు తెలియదు కానీ నేను విన్నాను, పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అందరూ కూడా చక్కగా మనకులాగా బుద్ధిమంతులుగా వెళ్తారట. మరి ఇక్కడే పోలీస్ గారు ఉన్నారు చెప్పాలి. కానీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసరికి వారి వే ఆఫ్ టాకింగ్ మారిపోయింది, వారి బిహేవియర్ మారిపోతుంది, వారి బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోతుంది. ప్రియులారా మనం చదువుతున్నాము, ఇన్ని శ్రమల వలన యోసేపు కఠినుడిగా మారాలి. నా మాట అర్థమవుతుందండి? ఎలాగ మారాలి? కఠినుడిగా మార్చబడాలి. యోసేపు ఇన్ని కష్టాలలో మనం చదువుతున్నాము వాక్యంలో నుండి, అతడు ఒక రకంగా చెప్పాలంటే భక్తిహీనుడిగా మారాలి. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి హృదయం తనలో ఉండాలి. ప్రియులారా ఎన్ని శ్రమలు యోసేపు జీవితంలో ఎదురవుతున్నా, బట్ అతను ఎప్పుడు కూడా దేవుని చిత్తము నుండి హీ ఈజ్ నెవర్ కమ్ బ్యాక్. అతడు ఎప్పుడు వెనుదిరిగి రాలేదు. అగ్నిలో వేయబడినటువంటి సువర్ణము మరింత షైనీగా మార్చబడినట్లుగా, ప్రియులారా కొలిమిలో పుటమేయబడినటువంటి వెండి మరింత స్వచ్ఛతను సంతరించుకున్నట్లుగా, యోసేపు తన యొక్క ఈ కష్టకాలములో మరింత దేవునికి దగ్గరయ్యి, మనం ఈరోజు చదువుతున్నట్లుగా ఒక విశేషమైనటువంటి ప్రేమను చూపించిన వాడిగా ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఈరోజు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. తన కుటుంబం మీద యోసేపునకు ఏమాత్రము ప్రేమ తగ్గిందండి? తగ్గితే కన్నీళ్ళు వస్తాయా? చెప్పరే. కొంతమంది మనుషులు రాళ్ళులాగా మారుతారు, మూర్ఖులాగా మారుతారు. వారికి ప్రేమ, జాలి, కరుణ ఇలాంటివేమి క్వాలిటీస్ వాళ్ళు ఉండవు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే భయంకరమైనటువంటి శాడిస్ట్ లాగా, అగ్రెసివ్గా, ప్రియులారా భయంకరమైనటువంటి మనస్తత్వంతో వారు సమాధానంగా ఉండరు, ఎదుటి వారిని సమాధానంగా ఉండరు. వీరిని బిబ్లికల్ భాషలో ఒక మాట అంటారు, వీరు వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు. బైబిల్ మనం చదువుతున్నాము, చారిత్రక ఆధారాలతో మనం ఇక్కడ చదువుతున్నాము. ఈ యోసేపు జీవితంలో దేవుడు స్థిరపరిచిన తర్వాత ఒక రకంగా చెప్పాలి అంటే, తప్పుగా అనుకోవద్దు, అధికారంలో ఉన్నాడు ఎట్లుంటాడు సార్? ఎనీ టైం అటాక్ చేసేవాడిగా ఉంటాడు, రివెంజ్ తీర్చుకునేవాడిగా ఉంటాడు. కానీ యోసేపు ప్రధానమంత్రి స్థానంలో దేవుడు హెచ్చించిన యోసేపు తన తమ్ముళ్లను, తన అన్నలను చూడంగానే కన్నీళ్ళు వచ్చినట్లు రాయబడింది వాక్యంలో. తన తమ్ముళ్ళను, అన్నను చూసేసరికి ప్రియులారా ప్రేమ పొర్లుకొచ్చినట్లు మనం చదువుతున్నాం. ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు, చోటు వెతుకుటకు లోపలికి వెళ్ళెను. ఈజ్ గోయింగ్ టు ఇన్సైడ్. ఆయన ఏడ్చుటకు గది వెతుకుతున్నాడంట లోపలికి వెళ్ళి. ఇది ఎంతో అద్భుతమైనటువంటి విశాలమైన హృదయం. ప్రియులారా అగాపే ప్రేమకు యోసేపు జీవితము సరిగ్గా సరిపోయింది. ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనందరిలో కూడా దేవుడి మనస్తత్వాన్ని కోరుకుంటున్నాడు. ప్రియులారా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా ప్రేమించే గుణము లేకపోతే గనక నువ్వు వ్యర్థుడవు. అందుకే యేసు ప్రభు వారు పేతురుతో ఈ మాట అన్నాడు, మీ అందరికీ తెలుసు. యేసు ప్రభు వారిని పట్టుకోగానే పేతురు గారు ఏం చేశాడు చెప్తారా కొంచెం? మలుక్ అనేటువంటి వ్యక్తిని చెవు ఖండించేశాడు. అప్పుడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, పేతురు కత్తి పట్టినవాడు చెప్పాలి ఏమవుతాడు? కత్తితోనే హతమగుతాడు. నేను ఇప్పుడు సహాయమును కోరటం లేదు, కోరితే నాకు 7 వ్యూహాలు, దరిదాపుగా మనం చదువుతున్నాం 24,000 మంది దేవునికి రక్షణ ఇవ్వడానికి వచ్చేవారు. కానీ ఆయన అన్నాడు, నేను ఇప్పుడు కోరుకోవటం లేదు, నేను కోరుకుంటే 6 వ్యూహాలు నాకు రక్షణగా నిలబడతాయి, కానీ నేను ఇప్పుడు దాన్ని ఆశించటం లేదు. పేతురు దేవుని యొక్క వాక్యలో మనం చదువుతున్నాం, యోసేపు జీవితం ఎలాగైతే తన అన్నలను చూసిన తర్వాత కన్నీటి పర్యంతమై ఏడ్చుటకు స్థలం వెతికెనో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కల్వరి మరాను మీద వేలాడదీయబడినప్పుడు ప్రియులారా ఆ రాత్రంతా హింసించిన వారిని, ఆ రాత్రంతా యేసు ప్రభు వారిని కొట్టిన వారిని, అన్యాయంగా శిక్ష విధించిన వారిని,
ఆయనను దూషించి బంతులాడుకున్నటువంటి ప్రతి వారి వ్యక్తులను యేసు ప్రభు వారు చెప్పినటువంటి మొట్టమొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక దయతో వీరిని క్షమించు. ఆమె చెప్పండి. ఈరోజు ఈ గుణం ఏమైనా ఏ కోశానైనా ఎక్కడైనా మనలో దీన్ని చూడగలమా? సాధ్యపడుతుందా? ప్రియులరా, వాక్యలో మనం చదువుతున్నాము, ప్రేమ లేనివాడు దేవదూతల భాషలతో మాట్లాడినా మనుషుని భాషలతో మాట్లాడినా వానిలో దేవుని ప్రేమ లేకపోతే వాడు గడగడలాడు, చెప్పండి, కంచును పోలి ఉన్నాడు. మీ అందరికీ తెలుసు, కంచు అంటే ఇత్తడి. ప్రియులరా, ఇది ఇత్తడి మీరు ఒక దెబ్బ వేయండి, అది దాన్ని ఏమంటారు, ఎక్కువ వస్తుంది. దానికి కంచును పోలి ఉండెను, మంచి సౌండ్ వస్తుంది, రిపీట్ సౌండ్ వస్తుంది దానికి. బైబిల్లో మనం చదువుతున్నాం, ప్రేమ లేనివాడు నువ్వెంత దేవుణ్ణి ఆరాధించినా, ఎంత సంఘానికి వచ్చినా, ఎంత కానుకిచ్చినా, నీలో అగాపే ప్రేమ లేకపోతే మనం చదువుతున్నాము, నువ్వు వాక్యానుసారుడువు కాదు. ఇది నేను చెప్పలేదు, బైబిల్ గ్రంథం చెప్పింది. ప్రియులరా, నువ్వు ఎంత మంచి విశ్వాసివైనా, ఎన్ని కృపావరములు కలిగి ఉన్నా, ప్రియులరా, మంచి విశ్వాసివైనా, కొండలను పిండి చేయగలిగిన విశ్వాసం ఉన్నా, దేవుని కొరకు కాల్చుటకు నీ దేహమంతా అప్పగించినా, బైబిల్లో మనం చదువుతున్నాము, ప్రేమ లేని వాడువైతే నువ్వెవరవట? వ్యర్థుడవు. ఈ వాక్యాన్ని దేవుడు మనకెందుకు గుర్తు చేస్తున్నాడు? యోసేపు దాన్ని చేసి చూపించాడు. యోసేపు ప్రాక్టికల్గా మన ముందు పెట్టాడు దాన్ని. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మనము ప్రియులరా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన తమ్మును చూసినప్పుడు, తన అన్నలను చూసినప్పుడు అతడు ఎంతో వేదన చెంది ఏడ్చుటకు వెనుదిరిగెను. గదులు వెతుక్కుంటున్నాడు, ఎక్కడుందా ఏడవడానికి ఒక స్థలం అని. ప్రియులరా, తను తాను ఆపుకోలేకపోతున్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ప్రియులు, ఇంగ్లీష్లో రాయబడి ఉంది, అతడు చాలా గట్టిగా ఏడుస్తూ, ప్రియులరా, ఆ మాట మనం చదివితే హీఈస్ వీపింగ్, మనం చదువుతున్న ఆ మాటలో ప్రియులరా హిమ్సెల్ఫ్ అనే పదం వాడాడు. ఆయన ఏడుస్తూనే ఉన్నాడు, తనలో తాను కుమిలిపోతున్నాడు, ఏడుస్తున్నాడు, భయంకరంగా రోదన చేస్తున్నాడు. కానీ వారందరినీ మాట మాత్రం కూడా ఏమనలేదు ఆయన. ఈరోజు నేను గుర్తు చేస్తున్నటువంటి మాట, సో నువ్వెంత మంచి విశ్వాసివైనా నీ తోటి వారిని ప్రేమించే అనుభవం లేకపోతే నువ్వు వ్యర్థుడవు. ఇట్ ఈస్ క్లియర్. దేవుడు చెప్పిన మాట ఇది, నేను చెప్పలేదు. నీ అత్తమామనైనా, నీ తల్లిదండ్రులనైనా, నీ అన్నదమ్ములనైనా, ప్రియులరా, ప్రేమించలేని గుణం వాక్యానికి లోబడిన గుణం కాదు ఇది. అందుకే యోసేపు నేను గుర్తు చేశాను, 17 సంవత్సరాలప్పుడు మందన కాయటం ఆరంభించిన వ్యక్తి తన యవన జీవితం అంతా కూడా భయంకరమైనటువంటి ఏడ్పుతో, మనం చదువుతున్నాం, ప్రధానమంత్రి అంతవరకు ఆయన ఏడ్పుతోనే గడిపాడు. ఈ ఏడ్పుతో గడిపినటువంటి జీవితాలంతటిని తలబోసుకుంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులరా, తన కుర్చీ మీద కూర్చుంటే నిద్రపడుతుందా? పట్టదు కదా. భోజనం ముందు కూర్చుంటే తినడానికి ప్రియులరా అవకాశం ఉంటుందా? రాదే. మనం చదువుతున్నాము, సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి ముందు ఉండినా తాను ఏం చేయలేని పరిస్థితి. కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి దేవునికి తన వ్యాజ్యాన్ని అప్పగించి యోసేపు తన నిండు హృదయంలో నుండి ప్రేమించడం ప్రారంభం చేశాడు. అందుకే ఆయన ఏ స్థితికి వచ్చినా మనం చదువుతున్నాం, ఫస్ట్ టైం వచ్చారంట వారు. ఎవరు? యాకోబు చెప్పాడు, అయ్యా మన ప్రాంతంలో కనాను ప్రదేశంలో భోజనం లేదు, ధాన్యాలు పలానా దేశంలో ఉన్నట్లు నాకు తెలిసింది, మీరు గోషేన్ నుంచి ముందుకు వెళితే ఆ దేశం వస్తుంది, అక్కడికి పోయి ధాన్యం తీసుకురండిరా నేను విన్నానన్నప్పుడు ప్రియులరా ఒక్కసారి చూడంగానే యోసేపు గుర్తుపట్టేసాడు వాళ్ళని. యోసేపు అన్నలు యోసేపుని ఎవరు గుర్తుపట్టలేదు, యోసేపు గుర్తుపట్టాడు. కారణం, ఇతడు వారిని ప్రేమిస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్న వారి తనకి జ్ఞాపకం ఉన్నారు. ప్రియులారా, ఏ పరిస్థితిలో ఉన్నా యోసేపు హృదయంలో తన కుటుంబం ఉంది జ్ఞాపకానికి. ఈరోజు మనం నేర్చుకోవాలి, యోసేపు ఇన్ని శ్రమలను అనుభవించిన అతడు కేవలం వారి పైన ప్రేమ చూపుస్తూనే వచ్చాడు. ప్రియులారా, మనం చదువుతున్నాము, ప్రియులారా ద్వేషించబడ్డాడు, గుంటలో వేయబడ్డాడు, చావునకు దగ్గరయ్యాడు, ఎన్నో చిత్రహములు అనుభవించాడు. అయినా కరుణ కలిగినటువంటి దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ఈరోజు చాలా చక్కగా ఈ మాట వినాలి. మనుషుల్ని కొన్నిసార్లు కీడు చేయవచ్చు, కానీ
కానీ దేవునికి నువ్వు ఇష్టడైనప్పుడు ఆ కీళ్ళ నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. చాలామంది ఈ లోకంలో మనం చూస్తాం, ఈవెన్ క్రైస్తవుల్లో కూడా మా ఇంటికి దిట్టు తగులుతుందని అంటారు. ఏం తగులుతుంది చెప్పరే? చెప్పాలా? ఏం తగులుతుంది? దిష్టి తగులుతుంది. 1 కేజీ బంగారం దిష్టి తీసిరాదని నేను తీసుకుంటా. నా మాట అర్థమవుతుందా? 1 కేజీ బంగారం దిష్టి తీసేయండి నేను తీసుకుంటాను, నాకేముండదు. ఏంటి అట్లా చూస్తున్నారు? నేను చెప్పింది తప్ప అండి. ఇప్పుడు గుమ్మడికాయకి అంత పోయినప్పుడు ఏం సార్, బంగారానికి వెండికి ఎంత పోతుంది? ఇంకెక్కువ పోతుంది కదా, ఇవ్వచ్చు కదా. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, యెహోవా పట్టడమును కాపాడకపోతే దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఆమె చెప్పండి. దేవుడు నీకు కాపుద లేకపోతే, నీ కుటుంబానికి దేవుడు కాపుద లేకపోతే, నీవు రక్షణ కొరకు ఎన్ని ఏర్పరచుకున్నా అదంతా వ్యర్థం. దేవుని యొక్క వాక్యాన్ని మీరు నమ్మాలి. ఆయన వాక్యం పైన మనం ఆధారపడాలి. ప్రియులారా, బైబిల్ మనకేమని బోధిస్తుందో దాన్ని గ్రహించగలిగినటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం, ఇన్ని పరిస్థితుల మధ్య కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు, దేవునికి లోబడ్డాడు, దేవుడు తను విడువక హెచ్చించాడు. ప్రియులారా, అందుకే గుర్తు చేసి ఇందాక చెప్పానమాట, పుటమి వేయబడినటువంటి బంగారము, షైను, సువర్ణము, ఇంకా పరీక్షించబడిన బంగారం శుద్ధి ఎగునట్లుగా తన విశ్వాసము ప్రియులారా దేవుడు వృద్ధి చేశాడు, తనను ఆశీర్వదించాడు.